సచివాలయం తరలింపును నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు చేపట్టిన పాదయాత్ర ఉద్రిక్తతకు దారితీసింది. గాంధీ భవన్ నుంచి రాజ్ భవన్ కు ర్యాలీగా బయలుదేరిన నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గోషామహల్ స్టేడియంలో నేతలు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఆందోళనలో పొన్నాల, దానం, విహెచ్, మధు యాష్కి, రాజయ్య, పొన్నం, షబ్బీర్ అలీ ఇతర నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అనుమతి లేనందువల్లే ర్యాలీని అడ్డుకున్నామని డీసీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు. పోలీసు వలయం ఛేదించి వచ్చినందుకే నేతలను అరెస్ట్ చేశామన్నారు. వేలాది మందికి ప్రత్యేకమైనటువంటి సేవలను అందించేటువంటి చెస్ట్ హాస్పిటల్ ని వికారాబాద్ కు తరలించాలని, ఆ చెస్ట్ హాస్పిటల్ స్థానంలో కొత్తగా సెక్రటేరియట్ నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో, ఇది కేవలం పైన కనబడేటువంటి కారణాల వల్ల కాదు, దీని వెనకాల కూడా ఏదో కుట్ర ఉంది అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. దీన్ని విరమించాలని చెప్పి కోరాం. అందరినీ సంప్రదించాలి. వేలాది మంది శాంతియుతంగా గవర్నర్కు మెమోరాండం గీయడానికి వెళ్తుంటే పోలీసు వాళ్ళు దౌర్జన్యంగా మనం ఆపడం జరుగుతుంది. అయినా కానీ మేము ఈ యొక్క పోరాటాన్ని ఆపము.
ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఇప్పుడు మేము గవర్నర్కు ఇచ్చి తీరుతాం. సెక్రటేరియట్ గా పనిచేస్తున్నట్టు వాడుకుంటున్నటువంటి సెక్రటేరియట్ పనికిరాకపోవడం అనేటువంటిది, చెస్ట్ హాస్పిటల్ ఇంకా దాన్ని పెద్దగా పెంచి జనరల్ హాస్పిటల్గా మార్చి ప్రభుత్వ పరంగా ప్రత్యేకంగా పేదలకు మంచి వైద్యాన్ని అందించడానికి ఆలోచన చేయకపోగా తరలించి దూరంగా పంపించాలి. వాళ్ళు చేసేటువంటి స్పెషలైజేషన్ ఏ విధంగా ఉందంటే ఇక్కడి నుంచి 70 కిలోమీటర్ల దూరంగా పంపిస్తే వాళ్ళకు ఉండేటువంటి స్పెషలైజేషన్ ప్రజలకు పనికి రాకుండా పోతుంది. ఈ రకమైనటువంటి ఆలోచన లేకుండా అనాలోచితంగా చేయడం చాలా దురదృష్టకరం. చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బంగారు తెలంగాణ కావాలని చెప్పేసి ఆ రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా కలిసి పార్లమెంటు నుంచి దాదాపు గ్రామ స్థాయి నుంచి పార్లమెంటు వరకు కూడా పోరాడినాం తెలంగాణ కావాలని చెప్పేసి. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకులు, ఒక ముఖ్యమైన నాయకులు, ఎంతో గౌరవం ఉన్న నాయకులు, సీనియర్ నాయకులు పార్టీలో పనిచేసి ఇవాళ ప్రజల పక్షాన ఇవాళ ఉంటుంటే ఇవాళ ఇది అరెస్ట్ చేయించడం ఇది సమంజసమైన కాదు. పిసిసి అధ్యక్షులు లక్ష్మయ్య గారికి ఒక చెయ్యి కూడా ఫ్రాక్చర్ అయిందా అనేటువంటి పరిస్థితుల్లో ఫ్రాక్చర్ దాకా ఆ సమూహం పోలీసు వివరించినటువంటి తీరు చాలా సవ్యమైనది కాదని చెప్పి నేను ఖండిస్తూ ఇదే సందర్భంలో ఇటువంటి యొక్క ర్యాలీల్ని, ఇటువంటి యొక్క పద్ధతుల్ని అనేక పర్యాయాలు మేము ప్రభుత్వంలో ఉండగా ఇటు టీఆర్ఎస్ నాయకులు ఆ కార్యకర్తలకు సౌకర్యాన్ని కలగజేయడంతో పాటు అనేక సార్లు పోలీసు లిబరల్గా ఉంచేదానికి మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు, సహకరించినటువంటి తీరు ఒకసారి వాళ్ళు మన్ననం చేసుకోవాలి, గమనించాలి. ఏదైతే సెక్రటరియట్ ఆయన చెస్ట్ హాస్పిటల్ మరి మెంటల్ హాస్పిటల్ ఏరియాకి ఏదైతే షిఫ్ట్ చేస్తామంటున్నారో అది దానికి రిలవెన్స్ లేదు, అది ప్రాధాన్యమైన అంశం కాదు కనుక ప్రజల యొక్క అవసరాలని ప్రాధాన్యతలను గుర్తించి ఆ దిశలో నడవాలని మేము అన్ని రకాలుగా వారికి చెప్పడం జరిగింది. అయినా మొండి వైఖరి ఇది మంచిది కాదు. ఇది ఈ యొక్క రాష్ట్రం ఒకరి కృషి వల్ల రాలేదు, యావత్ ప్రజలు, తెలంగాణ ప్రజలు అన్ని రాజకీయ పార్టీల యొక్క కృషి వల్ల, అందులో ప్రధానంగా సోనియా గాంధీ గారు ఇవ్వడం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కనుక ఆయన ప్రతిసారి అన్ని పార్టీల్ని సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటామనే మాట ఏ ఒక్క దాంట్లో కూడా ఆయన ఏ పార్టీలు కూడా సంప్రదించడం లేదు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో పాదయాత్ర కొనసాగిస్తున్నాం. ఈ ప్రభుత్వ అనాలోచిత విధానాలు, అప్రధాన్య అంశాలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పక్కన పెట్టి చరిత్రను తిరగరాయడానికి చేసే ప్రయత్నాలలో కాంగ్రెస్ పార్టీ ఆ విధానాన్ని అడ్డుకుంటుంది. ఈ విషయంలో గవర్నర్ గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి వెళ్తున్నాం. అది కూడా శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పాదయాత్ర చెప్తాం. దీనికి అనుమతి లేదు అనడం, అనుమతి ఇవ్వకపోవడం దురదృష్టకరం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో, ప్రతిపక్షంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. పోలీస్ వ్యవస్థ సంఘ విద్రోహ శక్తులు అరికట్టడానికి, లేక సమాజంలో జరిగే అరాచకాలను అరికట్టడానికి ఉంది. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశాంతంగా పాదయాత్రలు చేసే అడ్డుకోవడం మంచిది కాదని తెలియజేస్తాం.